కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ఈ వారం లాభసాటిగా ఉంటుంది. ఏదేమైనా సరే మునుపటి వారాల కంటే ఈ వారం వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దానికి తగినట్టుగానే లాభాలు కూడా ఈ వారం బాగుంటాయని చెప్పచ్చు. ప్రారంభంలోనే మంచి లాభాలు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మార్పులు ఏమీ చోటు చేసుకోవు. ఉన్న ఉద్యోగంలోనే స్థిరత్వం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు ఎలాగో మీకు ఉంటాయి. కాకపోతే ఇంత సాధించాం, ఇంకా ఏదో సాధించాలన్న తపన మనకి ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. అయితే నూతన వ్యాపారాలు పెట్టేటప్పుడు భాగస్వామి వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా పెట్టుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో పెట్టే వ్యాపారాలు నామమాత్రంగా ఉంటుంది. అయితే కొంతమంది పార్ట్నర్షిప్లో ఉంటారు, కొంతమంది సింగిల్గా ఉంటారు. పార్ట్నర్షిప్ లేకుండా కొన్ని బిజినెస్లు కూడా చేయలేం. కాబట్టి డబ్బు వ్యవహార విషయాలలో, ఫైనాన్షియల్ విషయంలో 1-2 సార్లు క్లారిటీగా ఉండడం చెప్పదగినది. ఎందుకంటే రేపు పొద్దున మనస్పర్ధలు లేకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఈసారి బాగుందని చెప్పవచ్చు. ఎన్నడూ లేని విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తాయి. అధిక స్ట్రెస్ కనిపిస్తోంది. స్ట్రెస్కి గురి కాకుండా చూడడం అని చెప్పదగినది. ఎందుకంటే అందరూ వారానికి 40 గంటలు 50 గంటలు పనిచేస్తే మీరు 70-80 గంటలు పనిచేస్తారు. కష్టపడాలి. ఆ కష్టానికి తగ్గిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. కానీ దాని తగ్గట్టుగా ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి. దాని తగిన విధంగా చూసుకోండి. అలాగే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, బర్గర్స్, పిజ్జా, అంటే వీటి గురించి నేను చెప్పడం లేదు. జంక్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉన్నట్లయితే, ఆయిల్ ఫుడ్స్కి దూరంగా ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ కానివ్వచ్చు, లేదంటే కడుపుకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. లేకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం బాగుంది. కష్టపడి చదవండి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఏ పని చేసినా ఈ వారం వీరికి బాగుందనే చెప్పవచ్చు. సహోదరు మధ్య మంచి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు. వారి వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. బెనిఫిట్ కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తున్నా సరే ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ కూడా బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ కదలుకుంటున్న వారికి ఈ వారం రియల్ ఎస్టేట్లో కొంత శుభసూచకంగా చెప్పచ్చు. ఫ్లాట్ సేల్స్ అవుతాయి, లేదా అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ఆ రోజున ఏదైనా గుడిలో పులిహార కానీ దద్దోజన కానీ లేదా 4 చపాతీలు చేసి సునకానికి పెట్టండి. దాని వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి కూడా. కాబట్టి చిన్న రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.